మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపం మీరు నిల్చుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఈ వాక్యాన్ని రాత్రి కొద్ది నిమిషాలు మనకున్న సమయంలో నేను మీకు వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని యందు వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యంలో రాయబడింది. కాబట్టి అవి దేవుని యొక్క మాటలను బట్టే. అవి ఏ మాటలు పడితే ఆ మాటలు మీరు కూర్చుని ఎక్కడ పడితే అక్కడ పిచ్చా పాటలు మాట్లాడుకుంటే అవి దేవుని యందు విశ్వాసము కలగచేయవు. టీవీలో వచ్చే విషయాలు వింటూ ఉంటే మీకు దేవుడి పైన ఆసక్తి పెరగదు. దేని గురించి వినాలి అంటే దేవుని గురించిన మాటలు వినాలి. ఆ మాటలు ఒక వ్యక్తిని రక్షిస్తాయి, ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాయి, ఒక వ్యక్తికి నిరీక్షణ కలగజేస్తాయి. ఒక వ్యక్తి ఏ ఆధారం లేని ఒక వ్యక్తి ప్రభువు పైన ఆనుకునేటట్లుగా చేస్తాడు. ఈ రాత్రి మీరు వింటున్న ఈ మాటల వల్ల మీకు నిరీక్షణ కలుగుద్ది, దేవుని పైన ధైర్యం కలుగుద్ది, దేవుని యొక్క సహాయం కొరకు అర్థించడానికి మనం సాగిలు పడతాం. తద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దాం. హల్లెలూయా. మనం చదువుకున్న మాటల్లో ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, యేసు ప్రభు వారి మధ్య అనగా 12 మంది శిష్యులైన వారు అక్కడ నిలిచి ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు వారి మధ్య యేసు ప్రభు వారు నిలిచి మీకు సమాధానము కలుగునుగాక ఏమన్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారిని సిలువేశారు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఈ లోకంలో బ్రతికాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. యేసు ప్రభు వారు ఆ 3.5 సంవత్సరాల తరువాత సేవ ముగించిన తరువాత యేసు ప్రభు వారిని సిలువేస్తారు. సిలువ వేసినప్పుడు యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు శిష్యులైన వారు అప్పుడు దాకా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నవారు శిష్యులైన వారు వదిలిపెట్టేసి పారిపోతారు. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు, అయ్యా నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువేస్తారు, నన్ను సిలువకు అప్పగిస్తారు, నేను 3వ దినాలు తిరిగి లెగుస్తాను అని ప్రభువారు ముందుగానే చెప్పారు. కాబట్టి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత యేసు ప్రభువును సిలువేస్తారు. శుక్రవారం మొన్నే మనం జరుపుకున్నాం. మరలా తిరిగి ఉదయకాలం ఆదివారపు ఉదయకాలం యేసు ప్రభువారు సమాధిలో లేడు, ఆ సమాధి ఖాళీ అయిపోయింది. యేసు ప్రభువారు మరణించిన వాడు ఏమయ్యాడు అంటే తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్దామా? భూప్రపంచంలో ఎప్పుడూ ఎన్నడూ జరిగిన ఒక అద్భుతమైన సంగతి, ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. చాలామంది మరణంను గుర్చిన చింతతో ఉంటారు. వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొట్టమొదట ఏదైనా ఆవేదన వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏమని కోరుకుంటాడంటే నేను చచ్చిపోతాను అంటాడు. అతను మదిలో మెదిలేది ఏమిటంటే నేను చచ్చిపోతాను అంటాడు. దేవుని యొక్క వాక్యంలో మనం వింటున్నట్లయితే మీరు ఎవరైనా కావచ్చు, మీరే కులమైనా, ఏ జాతి అయినా, మీరు ఎలాంటి వారైనా, ధనికులైనా, ఆస్తిపరులైనా, ఒకవేళ దరిద్రులైనా, ఎవరైనా కావచ్చు. ఈ రాత్రి ఒక శుభవర్తమానం ఏమిటంటే మరణమును జయించిన వాడు యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం చెప్దామా? మరణపు యొక్క ముళ్ళుని విరిచాడన్నది వాక్యంలో. మరణపు యొక్క ముళ్ళుని విరిచి యేసు ప్రభువారు ఏం చేశాడంటే తిరిగి లేచాడు. ఎవరి కొరకు లేచాడు? యేసు ప్రభు యొక్క జీవితము నీకు నాకు ఒక ఉపదేశం. అమ్మలారా ఆలకించాలి.
యేసు ప్రభు యొక్క జీవితం యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మానవ జగతి కోసము, మానవ యొక్క జీవితంలో నువ్వు ఎట్లాగూ నడవాలి, నువ్వు ఎట్లా జీవించాలి. నీకు బలం ఉందని చెప్పి భార్యను కొట్టేయడం కాదు. ఊర్లో 10 ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఉన్నదంతా దోచుకుపోవడం అది పద్ధతి కాదు. నీకు తెలిసిన జ్ఞానంతో నువ్వు నీది కాని దాన్ని తెచ్చుకుని నువ్వు ఇంట్లో పెట్టుకుని నేను బలవంతుడని చెప్పుకోవడం అది దైవక్రమం కాదు. వాక్యంలో కట్టుబాట్లు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నా ఇష్టం వచ్చింది నేను చేస్తా, నేను ఏదైనా చేస్తా, నన్ను ఎవడు అడిగేవాడు లేడు. జాగ్రత్త. కట్టుబాట్లు లేనివాళ్ళు, పద్ధతులు లేనివాళ్ళు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి ఏమి నేర్పించాడంటే పద్ధతులు నేర్పించాడు, కట్టడలు నేర్పించాడు. నువ్వెవరి దగ్గర కూర్చోవాలో చెప్తాడు, నువ్వు ఎవరి మాటలు వినాలో చెప్తాడు, నువ్వు ఎవరి మాటలు వినకూడదో చెప్తాడు, నువ్వేం ఆలోచించాలో చెప్తాడు, నీ జీవితాన్ని ఎలాగా పరిశుద్ధంగా కాపాడుకోవాలో చెప్తాడు. నువ్వు దేని ముందు కూర్చోవాలి, దేని ముందు కూర్చోకూడదు వాక్యం చెప్పుద్ది. మీరు ఆలకిస్తున్నారు. ఇది వాక్యం, ఇది కట్టుబాట్లతో కూడింది. మనిషికి ఏం అవసరం లేదంటే కట్టుబాట్లు అవసరం లేదు. మనిషి దేన్ని ఇష్టపడ్డంటే కట్టుబాట్లు కలిగి ఉండడం ఇష్టపడ్డం. నా మాటలు మీరు ఆలకిస్తున్నారు. ఈ రాత్రి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు మానవ జగతి కోసం ఒక ఉపదేశాన్ని, యేసు ప్రభు వారు మార్గాన్ని చూపించి ప్రతిదీ కూడా ఇలా చెయ్యాలి, ఇలా నడవాలి, ఇలాగ కొనసాగాలని 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగి సామాన్యమైన ప్రజలకు దైవ సువార్తను చెప్పాడు. పేదలకు సువార్త వినబడినందు వాక్యంలో. కొండల దగ్గరికి వెళ్ళాడు, ప్రజలను సమకూర్చుకున్నాడు, ఆదమరిచి వాక్యం చెప్తూ ఉంటే 3 రోజులు ప్రజలు వాక్యాన్ని వింటూ ఆదమరిచి ఎవరిని ఆహారాన్ని మర్చిపోయారంట. ఎంత గొప్ప విషయం. దేవుని స్తోత్రం చెప్దామా? అవును. అలాంటి పరిస్థితుల్లో 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఒక మంచి నడవడిక ప్రజల ముందు వేస్తే, ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభుని సిలువేసిన తర్వాత శిష్యులందరూ కూడా పారిపోయారు. పారిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారో కనుగొని ఆ ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. మీకు సమాధానం కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం కలగాలంట? సమాధానం. కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. అమ్మో, యేసు ప్రభుని చంపేస్తే మనలాంటి వాళ్ళనే ఉంది, మనల్ని కూడా చంపేస్తారా. ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు బంధించేసేసుకుని బయటికి కనపడకుండా, అసలు ఎక్కడున్నారో తెలియకోకుండా ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. భయపడబాకండి, మీకు సమాధానము అన్నాడు. ఆయన అనుభవించిన శ్రమ ఆయనకు తెలుసు. అయ్యలారా వింటున్నారు? ఆయన పడిన శ్రమ ఆయనకు తెలుసు. ఆయన తిరిగి లేచిన తరువాత నెమ్మది కలిగి వచ్చి శ్రమ పడుతూ అనేకమైన పరిస్థితులు కొట్టుకులాడుతున్న నెమ్మది లేని పరిస్థితుల్లో శిష్యులుంటే వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. ఒక గ్రామానికి సమాధానం కావాలి, ఒక కుటుంబానికి శాంతి కావాలి, ఒక పని చేస్తున్న ఆఫీసులో నెమ్మది ఉండాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ ప్రదేశంలో అన్నా ఉండు, నీకేం కావాలి అంటే సమాధానం కావాలి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏమిస్తాడో తెలుసా? చెప్పాలి మీరు. ఎవరికిస్తాడు? ఆయనకిష్టమైన వారికి అందరికి ఇవ్వడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ ఏమనుకుంటారంటే ప్రభు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది అబద్ధం, అది అబద్ధము. మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? నువ్వు చూడకూడని విషయాలు చూస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, నువ్వు చేయరాని పనులు చేస్తూ ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడా? నువ్వు ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్తను ఆశీర్వదించాయని భార్య ప్రార్థన చేస్తుంది. ఆవిడ 1 క్వార్టర్ తాగొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆశీర్వదిస్తే మళ్ళీ ఇంకో 1 క్వార్టర్ తాగాల? అది ఆశీర్వాదం కాదు. నా మాటలు మీరు ఆలోచించాలి. యేసుని నమ్మి, సువార్తను నమ్మి, జీవితాన్ని మార్చుకుని, పద్ధతులు మార్చుకుని, నువ్వెవరైనా కావచ్చు, యేసు ఎదుట వచ్చి సాగిలపడినప్పుడు సాగిలపడి నీ నమ్మకత్వాన్ని చూచి వీడు నావాడు,
వీడు ఒకప్పుడు అపవాది చేతిలో ఉన్నవాడు, ఈ రోజున నా చేతిలోకి వచ్చాడు. వీడు నావాడు. అప్పుడు నువ్వేమవుతావు అంటే ఆయనకిష్టుడు అవుతావు, ఆయనకిష్టమైన వాడు అవుతావు. లోకంలో ఇంత రంగుల వలయంలో వీటన్నిటిని వదిలిపెట్టి వీడు నా కొరకే వచ్చాడు, వీడు నావాడు. మీరెవరు వారు? నా మాటలు మీరు ఆలకిస్తున్నారు. ఆయనకిష్టులుగా నువ్వు బ్రతికినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు దేవుడు ఏమంటాడు అంటే నీకు సమాధానము కలుగునుగాక అంటాడు. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో యేసయ్య సమాధానం అనుగ్రహించునుగాక. దానికి అనుకూలంగా మీరు నడవండి, యేసు మీకు సమాధానం ఇస్తాడు. 12 సంవత్సరాలు బడి కట్టబడిపోయి క్యాన్సర్ వచ్చేసి రక్తస్రావం అయిపోతున్న స్త్రీ, ఏ దారి కానరాల, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, తన దగ్గర ఉన్నదంతా వ్యయమైపోయిందంట, తనకున్న ఆస్తి అంతా కూడా ఖర్చు చేసేసింది. 12 సంవత్సరాలు తిరిగిన ప్రదేశానికి లేదు, వెళ్ళని ప్రదేశం లేదు. పలానా చోట డాక్టర్ ఉన్నాడంటే పలానా చోటకు పరిగెత్తింది, తిరగాని చోటకల్లా తిరిగింది, తిరుగుతూ ఉందే బలహీనరాలు అయిపోయింది. అయ్యా వాక్యం వింటున్నారు. వెళ్ళాల్సిన చోటకల్లా వెళ్ళింది, దారి మూసుకుపోతా వచ్చింది. ఒకటే శరణ్యం, నేను చచ్చిపోతాను అనుకుంది. నాకు చావే గతి, నాకు చావే గతి, ఇక నన్ను ఎవడు విడిపించేవాడు లేడు. అంగలాస్తున్న సమయాలలో ఎవరో చెప్పారు, యేసు ప్రభు వారు వచ్చాడమ్మా ఈ ప్రాంతానికి, రాయిపేటకి యేసు ప్రభు వారు వచ్చాడమ్మా, వెళ్ళకూడదా? నేనా యేసయ్య దగ్గరికా? నేను మైలు పడిన దాన్ని, నేను పురుషుల మధ్యకి ఎలాగ వెళ్ళగలను? నేను వెళ్ళలేను కదా. అట్లని చెప్పి యేసయ్య దగ్గరికి వెళ్ళి నన్ను చూడగలిగి నన్ను చూడమని నేను చెప్పగలనా? నేను చెప్పలేను కదా. నాకెట్లా దొరుకుద్ది? ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితాలలో ఏ యేసయ్య అయితే నువ్వు మాటలు వింటున్నావో, ఏ యేసయ్యని గురించి నువ్వు వింటున్నావో, మీరు చూడండి, యేసు ప్రభు వారు ఎవరికి కావాలన్న స్వస్థత కావాలంటే వాడు గుడ్డివాడు, వాడు కంటి రెప్పల మీద మట్టి పూసాడంట, వాడు వెళ్ళి కడుక్కున్నాడు, ఒక కోనేటిలోకి వెళ్ళాడు. అయ్యా ఆ కోనేరు నన్ను అడుగుద్ది ఎవడు పంపించాడని. అప్పుడు చెప్పాడు, నా పేరు చెప్పు కోనేటికి. ఏం పేరు చెప్పాలంట? నా పేరు చెప్పు, నేను పంపబడిన వాడును, నీ కళ్ళ కొరకు నేను పంపబడ్డా, వెళ్ళి కోనేటికి చెప్పు. కోనేరు చెప్పుద్ది, కడుక్కో నీ కళ్ళు వస్తాయని చెప్పుద్ది. ఓ ఎంత అద్భుతం. వెళ్ళి కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాడు, బయటకు వచ్చాడు, వాడు కళ్ళు తెరవబడ్డాయి. అవును, యేసు ప్రభు వారు అందుకొరకు వచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితాలలో ఎటు వెళ్ళి ఎక్కడికన్నా ఎంత దూరమే వెళ్ళింది, ఏం చేయాలో తెలియలేదు. యేసు ప్రభు వారు వచ్చిన వారి దగ్గరికల్లా వెళ్ళి ముట్టాడు, బాగు చేశాడు. కానీ ఈ వ్యక్తిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభును ముట్టింది. ఇది గొప్ప విషయం. దేవుని స్తోత్రం చెప్దామా? యేసు ప్రభు వారేమో అందరిని ముడుతుంటే ఈవిడేమనుకుందంటే ఆయన నన్ను ఎట్లా కూర్చోడ్డు, నేను మైలు పడిన దాన్ని, నా బ్రతికింతే, నేను చనిపోయే పరిస్థితిలో ఉంది. సరే కానీ చెప్పింది కదా, ఈ ప్రాంతానికి యేసయ్య వచ్చాడు, ఈ ప్రాంతానికి యేసయ్య వచ్చాడు కాబట్టి వెళ్దాం. ఆయన నన్ను చూస్తే సరే, నన్ను చూడలా, ఏది నా పరిస్థితి? తిరిగి వస్తే చస్తా, చూస్తే చచ్చిపోతా, తిరిగి వస్తే చచ్చిపోతా. మరి ఏం చేయాలి? నేనే యేసయ్యను ముట్టుకుంటాను. దేవునికి స్తోత్రము. ఎవరు ముట్టుకుంటుందంట? మైలు పడిన వ్యక్తి యేసయ్యను పట్టుకుంటుందా? బయటికి రాని ఒక వ్యక్తి యేసయ్యను ఎట్లా పట్టుకుంటుంది? సమాజంలోకి బయటికి రాకూడదు ఆ వ్యక్తి, అది వారి ఆచారం. అన్నీ పక్కన పెట్టేసింది. మళ్ళా ఈయన నాకు దొరకడు అనుకుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టిందంటండి. వస్త్రపు చెంగు అంట, గట్టిగా పట్టుకుని యేసయ్యని ఇట్లా పీకలా, చెంగు ఇట్లా ముట్టుకుందంట. ఎప్పుడైతే ముట్టిందో దేవుని యొక్క ప్రభావం ఆమెలోకి వచ్చేసింది. హల్లెలూయా. చెప్పట్లా మీరు? దేవుని ప్రభావము
దేవుని యొక్క శక్తి వాక్యం వింటున్న మన జీవితాలలో ఆల్రెడీ ప్రవేశించింది, వచ్చేసింది. నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. అయ్యా, పరలోకమే యేసయ్య మన కొరకు తెచ్చిచ్చాడు. ముట్టింది, వెళ్ళి ముట్టింది. ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టారు, ఎవరు ముట్టారు నన్ను? శిష్యులు అంటున్నారు, బాబు నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? ఎంతమంది ప్రజలయ్యా, ఎంతమంది ప్రజలు మీద పడతా ఉంటే నన్ను ముట్టిందని ఎవరు అడిగితే ఏం చెప్తావు? లేదు నన్ను ముట్టాడు, ఎవరో నన్ను ముట్టారు. నాలో నుండి ఏమైపోయిందంటే దేవుని యొక్క శక్తి వాళ్ళలోకి వెళ్ళిపోయింది. ఈ రాత్రి మీరు అంటున్నారు, ఊరంతటికి అవసరం లేదండి, ఆకలైనోడికి అన్నమండి. నా మాటలు మీరు ఆలకిస్తున్నారు. ఆకలి లేనివాడు చెప్పండి ఏం చేస్తాడంట? అన్నం పెడితే కాలుతో తొక్కేస్తాడంట. దేవుడు అనే పదము, దైవత్వం ఎవరికో తెలుసా? ఆశ కలిగినోడికి, ఆకలైనోడికి దేవుడండి, అందరికీ దేవుడు కాదు. వాడు కండబలం మీద ఉన్నాడు, ఏదైనా ఆలోచించగలడు, ఏదైనా చేయగలడు, ఉండడానికి నివాసం ఉంది, తినడానికి తిండి ఉంది, పరిస్థితులు అన్నీ బాగున్నాయి. దేవుడు ఎందుకు? అతనే దేవుడు. ఇది మన పాలసీ, ఇది ఒక ఇంటి పాలసీ. నాకు అన్నీ బాగున్నప్పుడు, నాకు అంతా జరుగుతున్నప్పుడు, నా భార్య బిడ్డలు అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకెందుకు దేవుడు? మరి దేవుడు ఎప్పుడు కావాలి? ఒక వ్యక్తి అనారోగ్యం అయిపోతే, ఒక వ్యక్తి పడిపోతే, మంచాన్ని పడిపోతే, ఒరే ఇవుడురా మనకు దిక్కు, అప్పుడు యేసయ్య కావాలి. దేన్నైనా తాకట్టు పెట్టి, ఏదైనా అమ్మేసేసి, ఎక్కడో కూడా పోయి ఎట్లా కూడా చేసి, ఓ బాబు యేసయ్య నీ బిడ్డలమేనయ్య. అవును, యేసయ్య ఎంత గొప్పోడండి. నన్ను ముట్టాడు ఒకరు, ఆ ముట్టిన వాడిని పట్టుకున్నాడు. ఏమ్మా ఎందుకు ముట్టావు? నన్ను ముట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వెవరివి? ఎందుకు ముట్టావు? నా అవసరం నీకెందుకు వచ్చింది? అసలు నువ్వెవరివి నన్ను ముట్టడానికి అని అనగలిగినోడు కాదు. వాక్యంలో ఏమని రాస్తుందో తెలుసా? ఆయన దయగలిగిన మాటలకు ప్రజలు ఆశ్చర్యపడ్డారంటండి. ఆయన నోట నుండి వచ్చిన పలుకులకి ప్రజలు ఆశ్చర్యపడి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదంటండి. ఆయన దేవుడు. ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు హృదయాలను నింపి ఆదరించగలిగిన వాడు దేవుడు. ఆదరించగలిగి నెమ్మదిచ్చి సమాధానం ఇచ్చేవాడు దేవుడు. నువ్వే పరిస్థితులు అన్నారా, నీకు సమాధానం కలుగునుగాక. పాడు చేసుకోవటమే తెలిసినవాడు మనిషి, బాగు చేయటమే తెలిసినవాడు దేవుడు. ఆలకిస్తున్నారా? మనిషి ఏం చేస్తాడు? పాడు చేసుకోవడమే. ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, శక్తిహీనుడైపోతున్నాడు తెలుసు, సమాజంలో హీనమైన వాడు అయిపోతున్నాడని తెలుసు, బిడ్డల ఎదుట లోకు అయిపోతున్నాడని తెలుసు, కానీ తాగుడు మాడడం. అందరూ అసహించుకుంటున్నారని తెలుసు, వాడు చేస్తున్న పని తప్పు అని తెలుసు, వాడు చేయకున్న పని తప్పు చేస్తున్నాడని తెలుసు. ఎవడైనా అసహించుకొని నా ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాననుకుంటాడు. ఇది వాడి పద్ధతి, ఇది మనిషి యొక్క ఫిలాసఫీ. కానీ దేవుడి ఫిలాసఫీ ఏంటంటే, ప్రభు దగ్గరికి ఎంత పాడైపోయిన వచ్చినా కానీ బాగు చేసేవాడే యేసయ్యా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పాలి. ఆయన బాగు చేస్తాడు. అందుకే ఆమెను అడిగాడు, ఏమ్మా నా అవసరం ఎందుకు వచ్చింది నీకు? నన్ను ఎందుకు ముట్టాల్సి వచ్చింది? ఆమె ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి సాష్టాంగపడి దేవుడితో మాట్లాడుతుంది. అయ్యా 12 సంవత్సరాలయ్యా నిద్రహారాలు లేకుండా అయిపోయింది జీవితం, క్షీణించిపోయాను. నీ గురించి చెప్పారు, నీ కార్యాల గురించి వివరించారు, నువ్వు తప్ప నాకు వేరొక గతి లేదని వచ్చానయ్యా. నిన్ను ఎప్పుడైతే నేను పట్టుకున్నానో ముట్టుకున్నానో నాకేం దొరికిందంటే స్వస్థత దొరికింది. అందరం గట్టిగా చెప్దామా? ఏం దొరికిందంట? స్వస్థత. ప్రభువారు ఏమన్నాడో తెలుసా? పనికి మారిందానా,
చెడు పనులు చేసి తిరగరాని చోట్ల తిని జబ్బులు తెచ్చుకుని ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చి నన్ను పట్టుకుంటావు, నేనేమనుకుంటున్నావు, పరిశుద్ధుని అనుకుంటున్నావా, అని యేసయ్య అనలేదు. ఏమన్నాడు తెలుసా? కుమారి కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా, నేను కాదు. నువ్వు పట్టుకునే సంగతి నాకు తెలియదమ్మా, నువ్వు బాగుపడ్డావు, దేవుని స్తోత్రం. నీకేం తెలుసా? నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు చింత, ఇంకెందుకు ఆవేదన? ఇప్పుడు చేయాల్సిన పని నెమ్మది కలిగి నీ ఇంటికి వెళ్ళిపో. హల్లెలూయా. ఎట్లా వెళ్ళాలంట చెప్పాలి మీరు? నెమ్మది కలిగి వెళ్ళిపో. ఆరోగ్యాన్ని మర్చిపో, బలహీనతలు మర్చిపో. ప్రభువారు నేను నీ పక్షానే ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీకు తోడుంటానమ్మా, నీకు సమాధానం కలుగునుగాక. ఈ రోజుని అనుకుంటావా? ఈ రోజు కాదు, ఎప్పటికీ నీతోనే ఉంటా, నీకు సమాధానము కలుగునుగాక. నెమ్మదిగా వెళ్ళిపో అమ్మా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, బిడ్డలు ఎదుగొస్తే బిడ్డలను బట్టి నెమ్మది కలుగుద్దని తండ్రులు ఎదురు చూస్తారు. తండ్రి ఏమంటున్నాయా, బిడ్డలు ఎదగక ముందే నేను బాగున్నా, వాళ్ళు ఎదిగి రాకముందే అన్ని పరిస్థితులు బాగున్నా, ఎదిగొచ్చిన తర్వాత నా ఇల్లు నా బిడ్డలు కూల్చేశారయ్యా. ఉద్యోగం వస్తే బాగుంటుంది, పరిస్థితులు బాగుంటే ఏదో అనుకున్నావు, కళ్ళగన్నావు అయ్యా, కానీ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. కాశ్మీర్ వెళ్ళారు, పెళ్లి చేసుకున్నాడు పాపం, 6 రోజులు 8 రోజులు అయిందంట. కాశ్మీర్ భార్యను తీసుకెళ్ళాడు పాపం. ఒట్టిదే వెళ్ళేటప్పుడు 2 వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక్కటే వచ్చింది. మన కావలతను కూడా చనిపోయాడు, మధుసూదన్ నాయుడు. ఏమండి, ఎంత ఆనందంగా వెళ్ళుంటారు, ఫ్లైట్లు ఎక్కుంటా, లగేజ్ తీసుకుంటా, శుభ్రంగా ఎంత హ్యాపీగా వెళ్ళుంటారు. కానీ వచ్చేటప్పుడు ఎంత దుఃఖం. అమ్మా మీరు ఆలకిస్తున్నారా? కాశ్మీర్ వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకుని వెళ్ళకోకుంటే బాగుండేదని జీవితాంతం ఏడవరా? హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, అక్కడికి వెళ్ళొద్దాం, ఏమైంది అనుకున్నారు. పాపం తిరగబడిపోయింది, సమాధానం లేకుండా దుఃఖంతో వచ్చిన పరిస్థితులు. నా మాటలు మీరు ఆలకిస్తున్నారు. నీకెక్కడో సంతోషం ఉంటుందని వెతికిన ప్రదేశాలన్నీ అది సంతోషం కాదు, అది దుఃఖమే. యేసు ప్రభు పాదాల దగ్గర మాత్రమే నీకు నెమ్మది ఉంటుందన్న సంగతి ఈ రాత్రి గ్రామ ప్రజలారా మీరు గుర్తెరగాలి. ఎవరో శాంతి ఎవరో ఏదో వచ్చి శాంతి తీసుకురాదు. యేసు క్రీస్తునందు మాత్రమే సమాధానం ఉన్నది అన్న సంగతి నీకు కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, నీ పుట్టబోయే బిడ్డలకైనా కావచ్చు. యేసు ఒక్కడి దగ్గరే సమాధానం ఉంది. అది యేసు యొక్క సన్నిధిలోనే మాత్రం ఉంది. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? కుమారి సమాధానం కలిగి వెళ్ళు, బాధపడిన దినాలు చాలు. నువ్వు దేని చేత బాధపడుతున్నావు? దేన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు? ఏదొచ్చి నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది? మేము బాగున్నాం అనుకుని శాపాన్ని తెచ్చుకుని ఇల్లును కూలబెట్టుకుని ఇంట్లో మురిగిపోయిన దాన్ని పెట్టుకుని నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అల్లరపాలు అయిపోయి ఏమి చేయాలో తెలియక దిక్కుదోసిన పరిస్థితుల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ రాత్రి? నీది కానిది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అది మురిగిపోయి పాపము శాపం అయిపోయి, ఆ శాపము మరణం కనడానికి సిద్ధమైపోయి కుటుంబాలు పతనమైపోయిన పరిస్థితులు. ఎవరు బాగు చేస్తారు? ఎవడు బాగు చేయడు, యేసు తప్ప. యేసు బాగు చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అన్న వాక్యంలో. దేవుని స్తోత్రం చెప్దాం. ఏం చేశాడంట? 1 కాదు 2 కాదు, ఆయన దగ్గరికి వచ్చిన సమస్తాన్ని యేసయ్య బాగు చేశాడు. నన్ను బాగు చేశాడు, నిన్ను బాగు చేస్తాడు. గొప్ప విషయం, నీకు పుట్టబోయే బిడ్డలను బాగు చేసేవాడు కూడా ఆయనే. వేరే గతి లేదండి. ఎవడో బాగు చేస్తాడు, ఇదేదో చేద్దాం, ఏదో నీ కళ, అది నీ భ్రమ. యేసుని విడిచి నువ్వేది కూడా నీ జీవితంలో నువ్వు మనలేవు అన్న సంగతిని ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యం మీరు వింటున్నారు. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, ఈ గ్రామానికి సమాధానము కలుగునుగాక, ఈ ప్రజలకు సమాధానము కలుగునుగాక, గృహాలకు సమాధానం కలుగునుగాక, ప్రతి లోటును ప్రభువారే భర్తించునుగాక. అవును, యేసయ్యే చెయ్యాలి, మరి ఎవరో చేయలేరు. ఒక వ్యక్తిని కోల్పోయిన వ్యక్తిని మరలా ఎవరు ఆదరించగలరు? ఏ వ్యక్తి ఆదరించగలరు? యేసు చేయగలరు. మరొక వ్యక్తి కూడా యేసు ప్రభును ముట్టింది. మరొక వ్యక్తి యేసు ప్రభును ముట్టింది. యేసు ప్రభు కూర్చున్నాడు, ఒక ఇంట్లో కూర్చున్నాడు. యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చుంటే ఒకటి వచ్చిందంట. మనుషులందరూ చాలామంది పురుషులు ఉన్నారు ఆ ఇంట్లో. ఆ పురుషులుంటే ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకుందంట. అక్కడ కూర్చున్నవాడు అనుకున్నాడు, యేసు ప్రభు వారు ఎలాంటి వాడు కాకపోతే ఈ అమ్మాయి పట్టుకుంటే గమ్మును కూర్చున్నాడు, అసలు ఈ అమ్మాయి ఎంత పనికి మాలింది అనుకున్నాడట. వాడు ఎంత నీతిమంతుడో. ఈ అమ్మాయి పనికి మాలింది గ్రామంలో. ఎందుకు పనికిరానిది? ఈమె కుటుంబ వ్యవస్థ అసలు నీచాతి నీచమైనది. ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే అసలు యేసు ప్రభు ఏం మాట్లాడడం లేదు. అనవసరంగా యేసు ప్రభు నా ఇంట్లోకి రానిచ్చి నా పరువు అంతా బాగొట్టుకున్నాను అనుకుంటున్నాడు పాపం ఆయన. ఆయనకు ఒక కథ చెప్పాడంట. ఆయనకు ఒక కథ చెప్పాడు. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఎరిగాడు. మీరు ఆలకిస్తున్నారు ఈ రాత్రి నా మాటలు. అమ్మ, నా మాటలు వింటున్నారు. మనుషుడు ఎన్నో ఆలోచిస్తాడండి. ఆ ప్రతి ఆలోచన దేవుడు చూస్తున్నాడు. మన కుటుంబాలను దేవుడు చూస్తున్నాడు. మన బిడ్డలను దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచనను చూస్తున్నాడు. నువ్వేదైతే విత్తుతావో నువ్వు అదే పంటను కోస్తావు. నేనేముందలే, నా పరిస్థితులు జరిగిపోతున్నాయి, ఏది మాట్లాడినా నడిచిపోద్ది, నడవదో, అది కుళ్ళి నీ మీదకు వచ్చి నీ కుటుంబాన్ని పతనం చేసేదాకా అది అట్లాగే ఉంటుంది. వాడేమైనా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, నేను ఏదైనా మాట్లాడతాను, నువ్వు మాట్లాడవచ్చు, రేపొద్దున తిరిగి అది నీ దగ్గరికి వస్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మీరు ఆలకిస్తున్నారు. అనుకుంటున్నాడు ఎవరో వచ్చారు, యేసు ప్రభు అని పట్టుకుంటే ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ వ్యక్తి ఎంత పాపాత్మురాలైతే యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏం మాట్లాడకుండా గమ్మునున్నాడు ఏందని చెప్పి మాట్లాడుతున్నాడు. అవును, వాస్తవమే. యేసు ప్రభు వారు కథ చెప్పి అన్నాడు, అయ్యా, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి అంటే, చెప్పట్లే మీరు, ఆమె ముట్టింది వాస్తవమే, ఆయన అనుకున్నది వాస్తవమే. ఆయన ఏమనుకున్నాడు? ఆమె పాపాత్మురాలు, పనికి మాలిన అనుకున్నది వాస్తవమే. కానీ యేసు ప్రభు వారు అట్లా అనుకోలేదు. అమ్మా, వింటున్నారా? ఒకవేళ యేసు ప్రభు అలాగ అనుకుంటే నాలాంటి వాడు ఏమైపోనండి. యేసు ప్రభు వారు పాపులైన వారితో సహవాసం చేశాడు. అమ్మా, వింటున్నారా? ఏ గత్యంతరం లేక, ఏ ఆలోచన లేక జీవితం పాడు చేసుకుని సమాధుల దొడ్డులో తిరుగుతుంటే, దెయ్యాలు బట్టి కొట్టుకులు ఆడుకుంటే వాడింటికి యేసయ్య నడిచి వెళ్ళాడండి. అమ్మ వదిలేసింది, నాన్న వదిలేశాడు, అయినోళ్ళు వదిలేశారు, అందరూ వదిలేశారు వాడిని. కానీ యేసయ్య మాత్రం వదిలిపెట్టలేదు. లోకం వెలివేయొచ్చు, లోకం వదిలిపెట్టొచ్చు, లోకం చెడుగా మాట్లాడవచ్చు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చేయడు యేసయ్య? వదిలిపెట్టడు. వదిలిపెట్టే లెక్కైతే మనం ఇక్కడ కూర్చో. యేసయ్య వదిలిపెట్టడు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు పాదాలు పట్టుకుని పాపం ఆమె ఎంత తాపత్రయపడుతుందంటే కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతుందంటండి. కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తున్నారు. దుఃఖమంతా వెళ్ళబుచ్చుతుంది, తన బాధ అంతా వెళ్ళబుచ్చుతుంది. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడుతుంది. అవునయ్యా, నేను ఇలాంటి దాన్నేనయ్యా, నేను నీలాంటి వాడి దగ్గరికి వచ్చేదాన్ని కాదయ్యా, నా బ్రతికి ఎట్లాంటిదయ్యని ఏడుస్తుంది, తుడుస్తుంది, ఏడుస్తుంది, తుడుస్తుంది. వాళ్ళందరూ అట్టగే చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎంత విస్తారంగా ప్రేమించావు నన్ను, ఎంత ఎక్కువగా ప్రేమించావు.
ఎన్ని ఆడంబరాలు లేవు ఈ రాత్రి ఈ సమయంలో టీవీలో ఎన్ని ప్రోగ్రామ్స్ రావట్లేదు. ఆగిపోయినాయా రాయపేటలో? మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వస్తాయి అంటారా? ఎన్ని ప్రోగ్రామ్స్ రావట్లేదు, ఎన్ని ఆడంబరాలు లేవు ఈ రాత్రి, ఆదివారం రాత్రి. ఎంతమంది పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళి కాసేపు అటు ఇటు ఉన్నది ఆదివారమే. కానీ దేవుని సేవకులైన వారు బ్యాంకులో ఉద్యోగాలు చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, కాలేజీలో స్కూల్లో ఆయములు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ సువార్తకు వచ్చి మాతో పాటు బొలవాన్ని వచ్చేసారు, పిల్లల్ని పక్కన పెట్టుకుని. ఎంత గొప్ప విషయం! నన్ను ఎక్కువగా ప్రేమించావు. నేను అనుకున్న దానికంటే నీ మనసులో నా గురించి ఎక్కువ ప్రేమ ఉంది. నువ్వు పాపాన్నే ప్రేమించావు అనుకున్నాను, పాపానికి మించి నువ్వు నన్ను ప్రేమించావు. ఇది అద్భుతమైన విషయం. నిజమే, నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు, దాంట్లో ఆనందించావు, దాంట్లోనే నీ జీవితం పతనం అయిపోయింది. కానీ గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఎంత పతనం అయిపోయావో అదే స్థితిలో నన్ను కూడా ప్రేమించావు. ఇది గొప్ప విషయం. ఈ రాత్రి నీ జీవితం ఎంత పతనమైపోయిందో కాదు, పతనమైపోయిన స్థితిలో యేసును ప్రేమించు. ఏం జరుగుతుంది యేసును ప్రేమిస్తే ఆయన అంటున్నాడు, నువ్వెంత ప్రేమించావు, అందుకే నీ పాపాలన్నీ కడిగేశానమ్మా. దేవుని స్తోత్రం చెప్దామా. నీ పాపాలన్నీ కడగబడ్డాయి. అంతేకాదు, అమ్మమ్మ నా మాట విను, కలవరపడబాక, తొందరపడబాక, నిందలు వచ్చినాయి అనుకోబాక, వాడెట్టన్నాడు ఈడెట్టన్నాడు అనుకోబాక, నెమ్మది కలిగి నీ ఇంటికెళ్ళు, నేను నీతో పాటే ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దామా. ఎంత గొప్పడు యేసయ్య. సిగ్గుతో అవమానంతో తలదించుకొని దొంగ రోడ్లో నుంచి వచ్చి ఎవరికి కనపడకుండా యేసయ్య అడుదిరుగుంటే, అందరూ అటు మాట్లాడుకుంటే, దొంగదొడ్డు నుంచి ఏమండి వెనక దారిలో నుంచి వచ్చి యేసు ప్రభు పాదాలు గట్టిగా పట్టేసింది. ముందు నుంచి రాణిస్తారా? రాణిలా వెనకాల దొడ్డి దారిలో వెళ్ళింది, కాలు పట్టేసింది. అంటున్నాడు, భయపడబాకా, నువ్వు నన్ను ప్రేమించావు, నీ జీవితం గతించిన జీవితం నేను సమాధి చేశా, తూర్పుకి పడమరకి ఎట్లాగో నీ కలిగిన దోషమంతా నేను అట్లా చేసేసా. భయపడబాక. దేని బట్టి? నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు భయపడబాక, నువ్వు సమాధానం కలిగి ఇంటికెళ్ళు. రాత్రి వాక్యం వింటున్నారు, మీ కుటుంబాల్లో ప్రభువారు సమాధానం ఇస్తాడు. నేను దేవుని సేవకుని. ఒక బాల్ తీసుకుని గోడ కొట్టిన తర్వాత మరల గోడకు తగిలి మరల ఎట్లా వస్తుందో, దేవుని సేవకుడు మాట వెళ్ళి కుటుంబాల్లో పనిచేసిన తర్వాత మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంది. అయ్యా, పలానా రోజు పలానా సమయంలో నీవు ఈ వాక్యం చెప్పావు, నా బ్రతుకు మారింది, నా స్థితి మారింది, ఇది సత్యం. ఆయన యేసయ్యా. ఒకరోజు కిష్టాపాడు అని చెప్పి గుడ్లదొన ప్రాంతంలో సేవకు వస్తానయ్యా అని చెప్తే అక్కడ ఎవరైనా పోగు చేయమంటే 3 ఉన్నారు అక్కడ. నేను ఎవరినైతే చెప్పానో ఆ వ్యక్తి 2 పోగేశాడు. వాడు కూడా రోడ్డు మీద పోతాను, ఒరే అన్నొస్తున్నాడు రా, ఎవడు లేకపోతే బాధపడతాడు, రారా అని చెప్పి ఒక 2 కూర్చోబెట్టాడు. నీకు పనుంటే ఉందిలే, రారా, ఒక అర్ధగంట రా. వాడెప్పుడు యేసయ్యని గురించి వినలేదు. ఎవడైనా యేసయ్యని గురించి చెప్తే వాడేమంటాడంటే, చెప్పేవలేరా బాబు, నువ్వు బ్రతకరా నాయనా. కొంచెం చదువుకున్నాడు, తెలివి ఉంది, జ్ఞానం ఉంది. ఆ రోజు నాకు వాడు దొరికాడు. వాడు బలంతాన కూర్చోబెట్టాడు. వీడు ఎంతసేపు టైం చూసుకున్నాడు, ఏంటి వీడు వదులుతాడో వదలడాని. నేను వాక్యం చెప్తున్నాను, నా వాక్యం ఆదమర్చి అట్లాగే వింటూ ఉన్నాడు. ఆ రాత్రి అయిపోయింది. నాకేం తెలుసు వాడికి బలంతాన కూర్చోబెట్టాడని నాకు తెలియపోను. 3 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి నాకు కావల్లో కనిపించాడు. సార్ వందనాలు సార్. తమ్ముడు బాగున్నావా? బాగున్నాను సార్. ఆ రోజు నేను మీ దగ్గరికి వచ్చి మీ వాక్యం విన్న తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నా. 1, నా ఉద్దేశాలు మార్చుకున్నా. 2, నేను ఏదైతే వద్దనుకున్నానో ఆ యేసయ్య జోలు కట్టుకుని నేను ఇప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్నా. ఆయన యేసయ్యండి. బలంతాన కూర్చోబెడితే బలంతాన కూర్చుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యం పనిచేస్తుంది, మళ్ళా తిరిగి వస్తుంది. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా, దేశంలోనైనా ఈ రాత్రి వాక్యం వింటున్నా.
ప్రతి దేవుని బిడ్డ జీవితంలో వాక్యం పనిచేస్తుంది. ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యంలో జీవం ఉంటుంది. జీవము కలిగిన వాక్యము గ్రామాలను మార్చుద్ది. ఒకవేళ మార్చకపోతే నాలాంటి దైవ సేవకుడు వాక్యం చెప్పడమే అనవసరం. నా దేవుడు సజీవుడు. ఆ మాటలు సజీవమైన మాటలు గ్రామాలు బాగు చేస్తాయి. తల్లిదండ్రులు బాగు చేయలేరు బిడ్డల్ని, దేవుని వాక్యం బాగు చేస్తుంది. వారు ఎవరినైనా సరే వాక్యమే బాగు చేయగలదు. ఈ రాత్రి నిన్నైనా, నీ భర్తనైనా, భార్యనైనా, కుటుంబాన్నైనా బాగు చేయగలిగింది దేవుని వాక్యమే. నువ్వు ముట్టుకో యేసయ్యని, నువ్వు బాగుపడతావు. యేసయ్య ముట్టుకోవాలని ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. నువ్వు వెళ్ళు యేసయ్య దగ్గరికి, యేసు దగ్గరికి రా, యేసు సహాయం కోరుకో, ముట్టుకో, నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. ఈ రాత్రి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అమ్మా భయపడబాక, విశ్వసించు, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సహాయం తీసుకో, నెమ్మది కలిగి వెళ్ళు. నువ్వు దేని చేత ఏడవబడి భయపడుతున్నావో ఈ రాత్రి వదిలే, మర్చిపో, యేసును బట్టి వెళ్ళు. యేసు జీవితాలను కడతాడు ఆయన. భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. అమ్మో ఇదొస్తే ఏమైపోతావు, చచ్చిపోతావు. నువ్వు చచ్చిపో, నీ పని చేసిపోతావు అంతే. ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. యేసయ్య స్వస్థత ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. యేసయ్య పాపాలు క్షమించాడు, సమాధానం ఇస్తాడు. నీ జీవితాలు, నీ పాపం ఎప్పుడైతే పోయిందో నీకు సమాధానం దొరుకుద్ది. నువ్వు చేయాలనుకున్న చెడు పని ఎప్పుడైతే ముగించేసావో నీకు సమాధానం దొరుకుద్ది. నువ్వు చెయ్యాల్సిన చెడు చేస్తానే దెయ్యాన్ని నువ్వు పోషిస్తున్నావా, నేను పరద చేయలా వదిలిపెట్టదు. బోర్లా దోసేస్తుంది, వంశాలకు లేకుండా చేసేస్తుంది. అదే దెయ్యం. నిన్ను కనబడకుండా చేసేస్తుంది. అందుకే రాత్రి ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభును ముట్టుకుందాం, ప్రభు సహాయం పొందుకున్నాం, సమాధానం కలిగి శిష్యులైన వారితో ప్రభు అంటూ మీకు సమాధానం కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు మనకి సమాధానం అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి, మనకు సమాధానం అనుగ్రహించునుగాక. మన కుటుంబాలకు సమాధానము చెప్పండి అనుగ్రహించునుగాక. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి. బిడ్డలను చూసినప్పుడు నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబాలు చూసి నెమ్మది లేని పరిస్థితులు, పనిచేస్తున్న ప్రదేశాలు నెమ్మది. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రభు సమస్తాన్ని బాగు చేస్తాడు. ఎత్తు పల్లాలన్నిటిని సరళం చేస్తాడు. ఆయన ప్రభు. నిరీక్షణ కలుగుండు, ప్రభు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ఉన్న పాటును ఒక్క సెకను ప్రభువుకి అప్పగించుకోండి. ఈ రాత్రి ప్రభు సహాయం చేస్తాడు. ఒక్కసారి మీరు కూర్చున్న ప్రదేశంలోనే తలలు వంచండి. యేసయ్య నన్ను ముట్టుకోవాలి, యేసయ్య నన్ను దీవించాలని కోరుకున్నావు ఇంతకాలం. ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళు. యేసు నిన్ను దీవిస్తాడు, యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసు నిన్ను దీవిస్తాడు. అయ్యా సమాధానం ఇస్తాడు. తలలు వంచు, మనసంతా ప్రభువుకి అప్పగించు. నిజం, నేను చెడిపోయినోడిని. నిజం, నాకంటే పాపాత్ముడు లేడు. నిజం, నేను చేయకూడని కార్యాలు చేశాను. ఓ నాకు జీవితంలో నేను వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళానయ్యా, నేను చేశానయ్యా. నిజం, నేను చేశానయ్యా. ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు, ప్రభు పాదాలు కడుగు. యేసు ప్రభు వారు నీ జీవితాన్ని మారుస్తాడు. అంతేకాదు, నువ్వే కన్నీరైతే కార్చావో ఆ కన్నీరు చూచిన దేవుడు సమస్తాన్ని బాగు చేస్తున్నాడు. నీకు సమాధానం ఇస్తాడయ్యా. ఓ తల్లి, ఓ తండ్రి, ₹1,000 ఖర్చు చేయొచ్చు, ఉన్నదంతా వ్యయం చేయొచ్చు, ఆ తల్లికి నెమ్మది దొరకలేదు. యేసయ్య దగ్గరికి వచ్చింది, ఏది వ్యర్థమైపోయిందో మర్చిపోయింది. కుమారి ఇంకెందుకు బాధపడతావు, నెమ్మది కలిగి వెళ్ళమ్మా. ఇప్పటిదాకా సమాధానం లేకుండా బ్రతికావు, ఇక్కడి నుంచి సమాధానం కలిగి బ్రతుకు. యేసు నిన్ను దీవిస్తాడు.
ఆయన యేసయ్య అండి బాబు. మీకు తెలుసా, ఆయన సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు. ఒకటి చేసి ఒకటి వదిలేసేవాడు కాదు. ఈ రాత్రి దేవుడు మాటలు మీరు వింటున్నారు. ప్రభువు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. బోధిస్తున్న నాకు, వింటున్న మనకి నిత్యము ప్రతి క్షణము సమాధానం కావాలి. అవును, ఏ లోటును చూచి నువ్వు దిగాలు పడిపోతున్నావు? వస్తా లోకానికి ఎంత తెచ్చి దిగాలు పడిపోయి నెమ్మది లేకుండా ఉన్నావు. చింత కలిగి, బాధ కలిగి, పరిస్థితులు అనుకూలంగా లేవని వ్యధ చేత బాధపడుతున్నావు. మానేయ్, యేసుకు అప్పగించు. యేసు నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో సాగిలపడు. ప్రభు కొరకు జీవించు. దేవుడు సమాధానం ఇస్తాడు. నీ చెడిపోయిన జీవితం వదిలిపెట్టు. అది పాపమైన, శాపమైన, అది దుర్మార్గైతేనా, దుర్నీతి అయినా, ఏదైనా బాగు చేస్తాడు యేసయ్య. దేవుని సేవకుడు దేవుని మాటలు చెప్తున్నా. యేసు బాగు చేస్తాడు. యేసు బాగు చేస్తాడు. యేసుకు నువ్వు మనసు ఇవ్వకోకుండా నువ్వు ఆడిన కాలం చాలు. నువ్వు ఆటలాడబాక. దేనితోనైనా ఆటలాడవచ్చు, యేసయ్యతో ఆటలాడబాక. ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రభువా, దయ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదాలు కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి గ్రామంలో నీ మాటలు నేను వెతుకుతున్నానయ్యా. ఈ గ్రామానికి సమాధానం కావాలి, నీ సహాయం కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, కుటుంబాల్లో నీ కృప కావాలయ్యా. సహాయం చేయి. నువ్వు లేకుండా బ్రతకలేము. కృప చూపండి. మీ ఆత్మకార్యం జరిగించు. ఈ రాత్రి మీ కృపను మహిళ బలపరచు. మీరు మాకు ఉన్న ఏకైక దిక్కు మీరే. మా దిక్కు నీవే. కాబట్టి సహాయం చేయి. ఈ ప్రజలైన వారికి ఎవరికి అవసరత ఉందో అవసరతలు పరిశుద్ధాత్మను తీర్చండి. మీ సహాయం అనుగ్రహించండి. మీ సన్ని తోడుంచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చెప్దాం, అందరం చెప్దాం. ఆమేన్. అలాగే కూర్చుని కళ్ళు మూసుకుని ఆశీర్వాదం ఇస్తాను. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని సెలవిచ్చిన ఆ ప్రభువు వారు నిత్య సమాధానం చేత, శాంతి చేత, ఆరోగ్యాల చేత దేవుడు ప్రభులు వారు మనలను నింపునుగాక. గట్టిగా చెప్దాం. ఆమేన్.